వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి కేవలం ఇంకా 15 అంటే 15 రోజులే ఉంది. సరే, 17 రోజులున్నా కూడా 15 రోజుల తర్వాత ప్రచారం ఆగిపోతుంది. ఒక రోజు రెస్ట్, ఇక ఓటింగ్ కి జనం పోటెత్తుతారు. అంటే కేవలం 15 రోజుల్లోనే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎవరు గెలుస్తారు, ఇలా రకరకాలుగా ఎవరి విశ్లేషణలు వాళ్ళు చెప్తున్నా 15 రోజుల పైనే రకరకాల విశ్లేషణలు, చర్చలు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మీలో చాలా మంది అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా చూస్తుంటారు. అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిస్థితి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అని ఎలా అంటున్నారు, అన్న చెల్లెళ్ళు మధ్యలో ఓ చిన్న పిల్లాడి పరిస్థితిలా ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిస్థితి. అవును, ఆయన పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలి అంటే డిఫెన్స్లో పడిపోయారు. ఏంటి అసలు అన్నా చెల్లెళ్ళు మధ్యలో చిన్నపిల్లాడు అని ఏంటని అనుకోవచ్చు మీరు. చిన్నపిల్లాడు అంటే ఇక్కడ ఎవరో కాదు, అవినాష్ రెడ్డి ఆ చిన్నపిల్లాడు. వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి చిన్నపిల్లాడు అవినాష్ రెడ్డి. ఇదేదో నేను ఊసిపోకంటుంది కాదు చిన్నపిల్లాడని. స్వయాన నిన్న పులివెందుల్లో నామినేషన్ సందర్భంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన అవినాష్ రెడ్డిని చిన్నపిల్లాడు అని పోల్చారు. అవినాష్ చాలా చాలా చిన్నపిల్లాడు, అతను ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టి టికెట్ ఇచ్చాను. అసలు ఏం జరిగింది, చిన్నాన్నని వివేకంని ఎవరు చంపారు, ఎవరు చంపించారు మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, పైన దేవుడికి తెలుసు అంటూ మళ్ళీ పాడిందే పాత పాట పాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవినాష్ చాలా చిన్నపిల్లాడు, తప్పు చేయలేదు, నమ్మ కాబట్టి టికెట్ ఇచ్చా. అసలు అవినాష్ జీవితం నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలో నా ఇద్దరు చెల్లెళ్ళు కలిసేశారు. పసుపు చీరలు కట్టుకుని అక్కడ మోకరెళ్ళి వాళ్ళ కుట్రలో భాగమైపోయి ఇదంతా చేస్తున్నారు అంటూ సొంత చెల్లెళ్లనే ఏకంగా ప్రతిపక్షాలకు కూడా ఆపాదించేసి కలిపేసి వీళ్ళందరినీ ఒక గుంపుగా చేసేసి అవినాష్ ఒక్కడే చాలా చిన్నపిల్లాడు, ఏది ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చిన్నపిల్లాడు, పాపం ఏం తెలియదని ఈయన తీర్పిచ్చేశారు. వైఎస్ శత్రువు ఇంటికి పసుపు చీర కట్టుకుని వెళ్లారు. వివేకాన్ని చంపానన్న వ్యక్తికే మద్దతు. చిన్నాన్నను ఓడించిన వారితో చట్టాపట్టాలేస్తూ తిరుగుతున్నారు. వీళ్ల రాజశేఖర్ రెడ్డి వారసులు. పులివెందుల సభలో షర్మిల సునీతలపై చాలా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు. ఆయనకి ఎప్పుడు ఒక రకమైనటువంటి ఎమోషనల్, ఒక ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎలా మాట్లాడాలనే ఒక మాడ్యులేషన్, ఆ స్టైల్ తెలుసు. తనదైన పందాలో ఆయన నిన్న నామినేషన్ సందర్భంగా అవినాష్ చాలా చిన్నపిల్లాడంటూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంకా 15 రోజుల ముందు ఎప్పుడు అయితే మీరు చాలా మంది ఒక విషయం గమనించారో లేదు, ఆయన ఎవరికి వాళ్ళకి ఒక ఫిక్స్డ్ గా కొన్ని టైటిల్స్ ఇస్తూ ఉంటారు. సో మీడియాని దుష్ట చతుష్టయం అని, పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని, ఇప్పుడు చెల్లెళ్ళని ఏకంగా పసుపు చీరలు కట్టుకుని వాళ్ళ వాకిట్లోకి, శత్రువుల వాకిట్లోకి వెళ్లారని, చంద్రబాబు గారిని అయితే పెద్ద ఆయన, ముసలాయన, ఈ పెద్ద మనిషి అంటూ ఒక రకమైనటువంటి ఫిక్స్డ్ టైటిల్స్ ఇస్తారు. మరి ఏకంగా ఈసారి అవినాష్ రెడ్డికి చిన్నపిల్లాడు అని టైటిల్ ఇచ్చేశారు ఆయనే. అయితే దీనిపై రకరకాలుగా సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. చిన్నపిల్లాడిని స్కూల్కి పంపించండి, ఓట్లు మాకేయండి అంటూ. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే అవినాష్ తప్పు చేయలేదు అని చెప్పి ఆయన తీర్మానించేశారో, జగన్ కామెంట్స్ పై డాక్టర్ సునీత కూడా చాలా సీరియస్ గానే స్పందించారు. అసలు జగన్ చిన్నపిల్లాడైతే, అది అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడైతే స్కూలుకు పంపు. అసలు వివేకానంద రెడ్డి హత్యపై లైవ్ డిబేట్ కి సిద్ధం. నేను నా భర్త ఏదైనా చేశాం తప్పని తెలిస్తే వెంటనే అరెస్ట్ చేయండి, మీ ఛానల్కే వస్తా, మీరు చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. అన్నిటికీ మించి కోసమేరపు ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు వేసుకున్నటువంటి ఆ బ్యాండేజ్ని తీసేయమని సలహా ఇచ్చారు డాక్టర్గా. మీరు బ్యాండేజ్ తీసేయండి, ఎక్కడైనా గాలి బాగా తగిలితే తొందరగా దెబ్బ కానీ పుండు కానీ ఆరుతుంది, మీరు అలాగా వేసుకుంటే అది ఎప్పుడు తగ్గుతుంది, అసలు మీకు ఎవరు ఇలాంటి డాక్టర్లు సలహాలు ఇస్తున్నారో అని చెప్పి వాళ్ళకి వేశారు సెటైర్స్. అలాగే మీకు ఇది తగునా, అవినాష్ నిర్దోష్ అంటూ ఎలా మాట్లాడుతున్నారో, అసలు వ్యవస్థలపై నమ్మకం లేదా, అసలు ఏ రోజైనా చిన్నాన్న గురించి ఒక్క మంచి మాట చెప్పారా మీరు, అసలు కనీసం అలా మాట్లాడుతున్నారు. ఇంత ద్వేషం, ఈర్ష చిన్నాన్న పైన ఏంటి మీకు? మీకోసం ఆయన పదవులు కూడా త్యాగం చేశారు, నోటికి ఒక్క మంచి మాట రావట్లేదా, చిన్నపిల్లాడంటూ వెనకేసుకొస్తారా అంటూ డాక్టర్ సునీత కూడా తీవ్రంగా స్పందించారు. దీంతో
నిన్న నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే కడప రాజకీయం ఎంత వేడెక్కిందో ఆంధ్రప్రదేశ్లో ఈ పరిణామాలను చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నిన్న మొత్తంగా మనం గమనిస్తే రాజకీయం అంతా కూడా కడపలోనే తిరిగింది. అటు అలయన్స్ కి సంబంధించి కూటమి అభ్యర్థులు కూడా నిన్న రాజంపేట, రైల్వే కోడూరులో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ప్రచారంలో ఉన్నారు. సో రాజంపేట అంటే మళ్ళీ కడపే. ఇక్కడ నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కడపే. సో సునీత గారు కూడా వివేక హత్య గురించి మాట్లాడిందంతా. ఇదంతా ఒక ఎత్తు అయితే సౌభాగ్యం గారు కూడా చాలా సీరియస్ టోన్ లో లేఖ రాశారు జగన్ గారికి. అసలు ఇది నీకు పద్ధతేనా, నీకు తగువేనా, నీ చెల్లెళ్ళ గురించి నీ ఛానల్లో, నీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, క్యారెక్టర్ హననం చేస్తున్నారు, నీకు ఇది తగునా, అసలు నువ్వు ఎందుకు సమాధానం చెప్పవు, అసలు హత్య విషయంలో ఇంత విషయంలో ఉంటే వాళ్ళని వెనకేసుకొస్తావా, కుటుంబంలో చేసేవాళ్ళు ఇదంతా చేశారు. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కూడా వాడివేడిగా జరిగిన ఇక్కడ ఒక విషయం స్పష్టంగా మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే అర్థమయ్యే విషయం ఏమిటి అంటే పూర్తి స్థాయిలో 15 రోజుల ముందు ముఖ్యమంత్రి గారు అవినాష్ విషయంలో పూర్తి స్థాయి డిఫెన్స్ లో పడ్డారు. ఈ 58 నెలల్లో ఎప్పుడు ఆయన ఆన్సర్ చేసింది లేదు, నోరు తెరిచింది లేదు, సమాధానం చెప్పింది లేదు, వివరణ ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, డిఫెన్స్ లో పడ్డారు, దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, సొంత చెల్లెళ్ళని ప్రతిపక్షాల కౌంట్లో వాళ్ళ వాకిట్లో కలిపేస్తున్నారు. ఇదంతా ఎట్లా చూడాలి? ఓటమి భయం వెంటాడుతోందా? డిఫెన్స్ లో పడ్డారా? నిజంగానే అన్నా చెల్లెళ్ల మధ్య ఈ చిన్నపిల్లాడు రాజకీయంతో జగన్ పిల్ల రాజకీయాలు చేస్తున్నారన్న సెటైర్లకు ఏం సమాధానం చెప్తారు? మరి సునీత సలహాలు గారు చెప్పినట్టు ఆయన బ్యాండేజ్ తీసేసి స్కూల్కి పంపించి ప్రజలు ఓట్లు కంబ్యాక్ నామినేషన్ సందర్భంగా జగన్ గారు అవినాష్ చిన్నపిల్లాడు అంటూ తేల్చేసిన స్టేట్మెంట్ నెల చూడాలి. ఆయన పూర్తి స్థాయిలో వివేక హత్య కేసుకి సంబంధించి డిఫెన్స్ లో పడ్డారా? అక్క చెల్లెళ్ళు ఏదైతే అక్క చెల్లెళ్ళు కాదు చెల్లెళ్ళిద్దరూ చేస్తున్నటువంటి టార్గెట్ ని ఆయన తట్టుకోలేని పరిస్థితిలో వచ్చిందా? ఆయన ఓటమికి చెల్లెళ్లే కారణం అని భావిస్తున్నారా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు. మరి కాసేపట్లో మనకి తులసిరెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతారు. ఇద్దరికి స్వాగతం అండి. సత్యమూర్తి గారు నమస్తే, మీతో ప్రారంభిస్తాను. అవినాష్ చిన్నపిల్లాడు ఏంటి, ఎట్లా చూడాలి ఈ చిన్నపిల్లాడు రాజకీయాన్ని? ఎప్పుడు కూడా ఆయన సామాన్యంగా మాట్లాడరు, ఎవరేం చెప్పినా వివరణలు ఇవ్వరు, బట్ తేల్చారు నిన్న ఈ చిన్నపిల్లాడు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా. అంటే చిన్నపిల్లాడండి, అందుకనే ఆ రక్తం మరకలు తుడుస్తూ ఉంటే పక్కనే ఉన్నాడు, ఏమి అనలేదు వాళ్ళని. ఆయన పాపం కమలాపురం ఎమ్మెల్యే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇదే విషయం చెప్పాడు. చిన్నపిల్లాడు తెలీదు పాపం, అక్కడ రక్తం అదంతా తుడుస్తూ పక్కనే ఉన్నాడు కానీ ఏమీ చేయలేదు అని చెప్పి. అంటే చాలా చిన్నపిల్లాడండి. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే మెయిన్ గా నేరస్తులని వెనకేసుకు రావటం అనే ఒక పెద్ద సంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడండి. అందరు నేరస్తులండి. మీరు ఏ చిన్న నేరస్తుడైనా పెద్ద నేరస్తుడైనా వాళ్ళని సపోర్ట్ చేయటం అనేది ఎందుకో మరి ఈయన ఒక విధాన నిర్ణయం లాగా తీసుకున్నట్టున్నాడు. వాడెవడో అక్కడ పిడుగురాళ్ళలో ఎక్కడో ఒకడు తెలుగుదేశం వాళ్ళ మీద పెద్ద దొంగతోటి దాడి చేస్తే వాడిని తీసుకెళ్లి మున్సిపల్ వైస్ చైర్మన్ చేశాడు. వాడెవడో ఒక దళితుడిని హత్య చేస్తే అది ఒప్పుకుంటే అతనే ఒప్పుకున్నా కానీ అతన్ని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుకుంటాడు, ఈ రక్షిస్తాడు. ఆ తరహాలో ఇప్పుడు సిబిఐ ఇంత పెద్ద ఎంక్వైరీ చేసి ఇన్నిసార్లు వాళ్ళు ఇంతమంది సాక్షుల్ని పెట్టి ఏ8గా అవినాష్ రెడ్డిని చేరిస్తే ఈయన ఏమంటాడు, ఆయనకి చిన్నపిల్లాడు, ఆయనకేం తెలియదు, ఆయనకి నేను ఆ అమ్మాయి కూడా నమ్ముతున్నాను అంటాడు. నువ్వు ఎట్లా నమ్ముతావు? ఏ బేసిస్ మీద నువ్వు అతను చిన్నపిల్లాడు, అతనికి ఏమీ తెలియదని నువ్వు నమ్ముతున్నావు? నీ బేసిస్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ లాజిక్ ఏంటి అసలు? నువ్వు ఎందుకు చెప్తున్నావు అట్లా? అవినాష్ రెడ్డి ఏ8గా పెట్టింది, సిబిఐ ఏ8గా పెట్టింది. రేపొద్దున నువ్వు అవినాష్ రెడ్డి ఇద్దరూ కూడా దర్యాప్తుకి సహకరిస్తే తొందరగా ఆ దర్యాప్తు పూర్తయి ట్రయల్కి వచ్చేస్తే ఆ ట్రయల్లో నువ్వు చెప్పాల్సినవన్నీ చెప్పేసి నువ్వు నిర్దోషిగా బయటికి వస్తే కాదనేది ఎవరు? ఈ లీగల్ ప్రాసెస్ ని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నువ్వే
గౌరవించకుండా అసలు సిబిఐ కేసు ఫైల్ చేయంగానే నా తమ్ముడు చాలా మంచివాడు అని నువ్వెట్లా చెప్తావు? వాట్ ఈజ్ యువర్ లాజిక్? నువ్వు ఛార్జ్ షీట్ నువ్వు నీ మీద అక్రమాస్తుల కేసు పెట్టి ఛార్జ్ షీట్లు పెట్టినప్పుడు కూడా ఇదే విక్టిమ్ కార్డు ప్లే చేసావు. నువ్వు సోనియా గాంధీ పెట్టించింది, చంద్రబాబు నాయుడు పెట్టించాడని చెప్పి అదే విషయంలో మభ్యపెట్టావు అందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టి కాలం గడిపావు. ఇప్పుడు ఇది మర్డర్ కేసు. ఈ మర్డర్ కేసులో ఎవరన్నా పోలీసులు వచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళకి సహకరించాలి కదా. నువ్వే కదా పోలీసులకి అధిపతివి. అటువంటి నువ్వు వీళ్ళందరినీ ఒక కర్నూలు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ చిన్నపిల్లాడిని సిబిఐకి వెళ్లకుండా ఎందుకు కాపాడాడు? అంటే ఒక నిందితుడిని, పోనీ చనిపోయింది వేరే వాళ్ళు కూడా కాదు, నీ సొంత బాబాయ్ చనిపోయిన పరిస్థితుల్లో, చంపేసిన పరిస్థితుల్లో నీ కర్తవ్యం ఏంటి? నువ్వు చేయాల్సిందేంటి? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిందేంటి? ఒక ఆ బాబాయికి కొడుకుగా నువ్వు చేయాల్సిందేంటి? ఇవన్నీ మర్చిపోయి అవినాష్ రెడ్డి చాలా మంచివాడు, అవినాష్ రెడ్డి మంచివాడైతే నువ్వు మొట్టమొదటిసారి మీ ఇడుపులపాయకి వెళ్ళి మీ నాన్నకి సమాధికి దండం పెట్టి వచ్చేటప్పుడు అది ఎవరు చంపారో దేవుడికి తెలియాలి, మా చిన్నాన్నకి తెలియాలి అని ఎందుకన్నావు? అప్పుడేదో చెప్పలేదు. అంటే ఈ రోజున నువ్వు పీకల్లోతు కూరుకుపోయావు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున షర్మిల, సునీత చెప్తున్న విషయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ రోజు నుంచో చెప్తుందండి. మొదటి నుంచి ఇవే చెప్తున్నది. నారాసుర రక్త చరిత్ర నువ్వు నీ పేపర్లో, నీ సాక్షి పేపర్లో వేసుకున్నావు. అది మమ్మల్ని బురద చల్లటానికి, హత్య చేసింది మీ వాళ్లే చేశారు అని చెప్పి తెలుగుదేశం మొదటి నుంచి చెప్తున్నది. తెలుగుదేశం పార్టీ ఈ విషయాలన్నీ చెబుతూ ఉంటే రాజకీయ కక్షతో చెప్తున్నారని చెప్పి వీళ్ళే చెప్పారు. ఇప్పుడు అది చివరికి ఎక్కడి దాకా వచ్చింది? నీ చెల్లెలే చెప్పటం మొదలు పెట్టింది, నీ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత చెప్పటం మొదలు పెట్టింది. వీళ్ళందరూ చెప్పటం కూడా ఎట్లా చెప్తున్నారు? మొత్తం అథారిటేటివ్ గా చెప్తున్నారు. అసలు మొత్తం ఇదంతా కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో పొలిటికల్ యాంగిల్ ఉంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ షర్మిల. అవును, ఆమె ఎప్పుడో అఫిడవిట్ ఫైల్ చేసింది. ఈ విధంగా అంటే వాళ్ళు చెబుతూనే ఉన్నారు, మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు, ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్ లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి, ఇవన్నీ మొత్తం అంతా కూడా రికార్డ్ అయి ఉంటే ఇంకా ఏంటండి, ఇంకా చిన్నపిల్లాడు ఏంటండి? గూగుల్ టేక్అవుట్ లో మొత్తానికైతే ఓపెన్ గా ఫస్ట్ టైం ఆయన అవినాష్ ని వెనకేసుకొస్తూ అయితే మాట్లాడారు. ఇప్పటి వరకు ఇప్పుడు అవినాష్ గురించి మాట్లాడలేదు ఆయన. ఒకసారి టీడీపీతో మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. వాళ్ళ చెల్లెలు చెప్పిన దాని ప్రకారం అయితే హంతకుడికి సీట్ ఇచ్చారు అనేది బేస్ లైన్ అండి. అవును. సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లాడికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ టికెట్ చిన్న పిల్లాడికి ఇచ్చారు. సో ఆయన ఏ తప్పు చేయలేదని తీర్మానించారు, చెప్పేశారు, నమ్మానంటున్నారు. ఏంటి, ఏం చెప్తారు? అంటే 2 సార్లు ఎంపీగా గెలిచిన తర్వాత అవినాష్ రెడ్డి చిన్నపిల్లాడు నిర్ధారణ అయిందనమాట జగన్మోహన్ రెడ్డికి. నేనేమంటానంటే, నీకు అవినాష్ రెడ్డి నీ దృష్టిలో చిన్న పిల్లాడుగా కనిపిస్తే నువ్వు ఉయ్యాలు గట్టు ఊంచుకో, మాకేం అభ్యంతరంలే. కానీ సిబిఐ ఆ పని చేయదు కదా. అచ్చి నేరస్తుడిని కరుడు కట్టినటువంటి హత్య చేసినటువంటి వాడిని తీసుకొచ్చి జనం ముందు నిలబెట్టి వీడి చాలా చిన్న పిల్లోడు అని అంటున్నావు. మరి వీళ్ళ నాయన భాస్కర్ రెడ్డి సంవత్సరంగా ఉన్నాడే, అతను నేరస్తుడు కనిపించలేదా? ఇక్కడ నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ లో బాగా డీప్ గా ఆలోచిస్తే మాట్లాడితే అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు అంటున్నాడు కానీ భాస్కర్ రెడ్డి గురించి చెప్పడం లేదు, మాట్లాడడం లేదు. భాస్కర్ రెడ్డి జైల్లో చెప్పుకొని తింటూనే ఉన్నాడు కదా. అవినాష్ రెడ్డిని ఏ ఏటుకు చూపించింది కదా సిబిఐ తన ఛార్జ్ షీట్ లో. చిన్నపిల్లడు అయితే చూపిస్తుందా? ఏం మాట్లాడుతున్నా మేడం, చీఫ్ మినిస్టర్ గా వండుకుని అర్థం పర్థం లేకుండా. ఇక్కడ ఏంటంటే మేడం, అసలు విషయం చెప్తాను చూడండి. చెప్పండి. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే అవినాష్ రెడ్డిని కనుక సిబిఐ తన కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే నెక్స్ట్ అరెస్ట్ అయ్యే వ్యక్తి జగన్మోహన్ రెడ్డినే. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంకా కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఎందుకంటే చూడండి, సిబిఐ తను చేసినట్టు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని
ఇన్వెస్టిగేషన్ యొక్క స్టైల్ చూస్తే వాచ్మెన్ రంగయ్యని విచారించి అతని స్టేట్మెంట్ బేస్ చేసుకొని దస్తగిరిని, ఆ తర్వాత ఎర్రగంగిరెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని, వాడిని వీడిని అందరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత భాస్కర్ రెడ్డిని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని అతని ఇంట్రాగేట్ చేసిన తర్వాత టెక్నికల్ గా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి బెయిల్ మీద రిలీజ్ చేసింది. అవినాష్ రెడ్డి అరెస్టు, బెయిల్ అది మూడో ప్రపంచానికే తెలియదు అసలు. అతను అరెస్ట్ అయింది తెలీదు, బెయిల్ మీద రిలీజ్ అయింది తెలియదు. బట్ హీఈస్ అరెస్టెడ్ అండ్ బెయిల్డ్. ఒకవేళ రేపొద్దున అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి సిబిఐ కస్టడీలో పెట్టుకుని ఇంట్రాగేట్ చేసి హత్య వెనకాల ఎవరు సలహాలు ఉన్నాయి, హత్య వెనకాల ఎవరు డబ్బు ఇచ్చారు, హత్య కుట్రదారుడు ఎవరు, పాత్రదారని అవినాష్ రెడ్డి కనుక నోరు విప్పితే, గుట్టు విప్పితే తాడేపల్లి ప్యాలెస్ ప్రపంకాలు సృష్టిస్తాది. జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు. నిన్న ముగ్గురు ప్రెస్ మీట్లు పెట్టారు. ఒకరు లేఖ రాశారు. సౌభాగ్యమో ఒక లేఖ, సునీతమ్మ ఒక లేఖ ప్రెస్ మీట్, షర్మిలమ్మ ఒక ప్రెస్ మీట్ బహిరంగ సభ, ముగ్గురు మాట్లాడారు. అందులో సునీతమ్మ రైజ్ చేసినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను తప్పు చేసినా, నా భర్త తప్పు చేసినా అరెస్ట్ చెయ్యి అని చెప్పి ఓపెన్ గా చెప్తా ఉంది కదా ఆమె. ఆ మాట నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు అని జగన్మోహన్ నేను సూటిగా అడుగుతున్నా. కానీ ఇంకొక బ్రహ్మాండమైన క్వశ్చన్ రైజ్ చేసింది సునీతమ్మ. మా నాన్న హత్యకు సంబంధించి సాక్షి ఛానల్లో, నీ ఛానల్లో నీతో డిబేట్ చేయడానికి విత్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని సూటికి 2 సార్లు అడిగింది. ఈయన ప్రతి బహిరంగ సభలోకి పోయి సిద్ధమా సిద్ధమా అని గట్టి అరుస్తున్నాడు కదా, మరి సవాల్ విసురుతున్నాడు కదా. దీనికి సిద్ధమా అని చెప్పి సునీతం అడుగుతోంది. ఈయన ముఖ్యమంత్రి అయితే దమ్ము ఉంటే, అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడే అయితే రమ్మని చెప్పండి, తెలుసుకోమనండి, అయిపోతుంది కదా. మీ సాక్షి ఛానల్ కే కదా రమ్మంటుంటామే, ఏవి అనుకో TV5 రమ్మని చెప్పి అడగటం లేదు కదా. పైగా ముఖ్యమంత్రి హోదాలో ఉండుకొని మీ చెల్లెలు కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడుతున్నావు అంటే ఇంతకన్నా ఇంగిత జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి అసలు మనిషిగా కూడా నువ్వు అన్ఫిట్. ముఖ్యమంత్రిగా కాదు, ఎట్లా ముఖ్యమంత్రిగా నువ్వు అన్ఫిట్ అని తేలిపోయావు. మనిషిగా కూడా నువ్వు అన్ఫిట్. పసుపు చీర కట్టుకుని చెల్లెలు యొక్క వస్త్రధారణ గురించి, ఆమె కట్టుకున్న చీర గురించి కూడా 10 మందిలో బహిరంగ సభలో లక్షలాది మంది చూస్తుండగా, టీవీలలో కోట్లాది మంది చూస్తుండగా చెప్తున్నావు అంటే నువ్వు ఎంత దారుణమైన వ్యక్తి. చూడు, ఒక పాట ఉంది మేడం, అమ్మ కన్నా నీది చెల్లని ప్రేమ అందుకే నేను చెల్లెలు అంటారని చెప్పేసి ఒక పాట ఉంది. అటువంటిది తల్లితో సమానమైనటువంటి చెల్లి గురించి నువ్వు మాట్లాడేమంటే 10 మందిలో యు ఆర్ అన్ఫిట్. ఆయన వస్త్రధారణ మీద కూడా అంత పర్సనలైజేషన్ గా వెళ్ళిపోతున్నారు, పర్సనిఫికేషన్ గా వెళ్ళిపోయి వాళ్ళని మీ పార్టీలకు ఆపాదించేసి, మీరేమి ఎక్కడ ఫ్రెండ్లీ కాంటెస్టెంట్ లేదుగా, శుభ్రంగా మీరు క్యాండిడేట్లను పెట్టారు, మీరు మీకు వైపు మీరు వేసుకుంటున్నారు, వాళ్ళు కాంగ్రెస్ తరపు నుంచి బరిలో ఉన్నారు. ఎక్కడైనా సరే అలా అనుకుంటే అనుకోవాలి, కానీ ఎందుకంత పర్సనల్ గా వెళ్ళిపోతున్నారు? చెల్లెళ్ళు కూడా మన పర ఏ ఉండట్లేదు. డీప్ డిప్రెషన్ మేడం. మేము ఓపెన్ గా ఈ ఏవిఎన్ చర్చ ద్వారా చెప్తున్నాం. అవినాష్ రెడ్డిని ఏ విధంగా అయితే రాజకీయంగా ఓడగొడతామో, షర్మిలమ్మను కూడా ఏమాత్రం ఉపేక్షించకుండా ఓడగొడతాము. మేము మా ప్రత్యర్థి యొక్క రాజకీయ ఓటమిని కోరుకుంటాం కానీ వాళ్ళకి నాశనాన్ని మేము ఎప్పుడు కోరుకోము. ఓడిగుంటే తీరుతాం. మీరు కాదు చూడండి, ఇక్కడ మాకేం లేదు. అంటే షర్మిలమ్మ కొడుకు పెళ్లికి పత్రిక తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇవ్వటమే పెద్ద నేరం అంట. ఒకవేళ అదే నిజమైతే మా నాన్నను చంపిన దాంట్లో రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పి నువ్వే చెప్పావు కదా, మరి అట్లాంటి వాళ్ళకి రాజ్యసభ సీటే ఇచ్చావు కదా. మరి మీ నాన్న హత్య కేసులు నీ హస్తం ఉందని మేము నమ్మొచ్చా? మీ నాన్న హత్య కేసులో రిలయన్స్ వాళ్ళ హస్తం ఉందని చెప్పి నువ్వే చెప్పావు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిలయన్స్ వాళ్ళు ప్రతిపాదించినటువంటి పరిమళత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చావు కదా, మరి నేనేమనాలా? మేము అడగాల్సిన ప్రశ్నలన్నీ వాళ్ళ చెల్లెలు అడిగేశారు మేడం నిన్నే. అలా అడుగుతున్నారనే వాళ్ళని మీ ఖాతాలో వేసి మీ కాంపౌండ్ లో కలిపేసి వస్త్రధారణతో కూడా పసుపు చీరలను ఆపాదించేసి మీరు వాళ్ళు ఒకటే చెప్పేస్తున్నారు, మీకు మోకరిల్లారు. ఇదంతా కుట్రా మేడం. ఒక విషయం, సునీతమ్మ పాపం చాలా మంచిదమ్మ మేడం. ఆమె అన్నని ఒక తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ప్రశ్నిస్తూనే అన్న పైన ప్రేమ కూడా చూపించింది. కొద్దిగా ఆ బ్యాండేజ్ తీసేయి లేకపోతే సెప్టిక్ అయిపోతుంది అని ఒక మాట చెప్పి అన్న పైన చెల్లెలకున్న ప్రేమను చూపించుకుంది. ఆమె మంచి సలహానే, బ్యాండేజ్ తీసేసేయి, రోజు రోజుకి బ్యాండేజ్ సైజు పెరుగుతా ఉంది,
కానీ ఇమేజ్ పెరగటం లేదు. కనీసం ఆ బ్యాండేజ్ తీసేసి సెప్టిక్ కన్నా తగ్గుతుంది, లేకుంటే సెప్టిక్ అయ్యి మళ్ళీ ఇంకో పెద్ద పెద్ద సమస్యలు వస్తుంది. సునీతమ్మ ఒక డాక్టర్ గా, చెల్లిగా షీ గేవ్ అన్ అడ్వైస్, మంచి సలహా ఇచ్చింది, ప్రేమను చూపించింది. అది చెల్లెలు ప్రేమ అంటే. నాన్న అర్థం చేసుకోకుండా మా చెల్లెలు పసుపు చీర కట్టుకుంది, ఇవన్నీ ఏంది 10 మందిలో ఇకారపు మాటలు నాకు అర్థం కాదు మేడం. ముఖ్యమంత్రి గారు డీప్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఏం మాట్లాడాలో తెలియటం లేదు. ముగ్గురు చెల్లెళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక పిన్నమ్మ. నిన్న వాళ్ళ పిన్నమ్మ రాసినటువంటి లేఖ ఎంత ఆలోచింపజేసే లేఖ అంటే చాలా డీప్ మీనింగ్ ఉన్న లేఖ. నువ్వు మీ నాన్న చనిపోయినప్పుడు ఏ విధమైనటువంటి బాధ అనుభవించావో, ఆవేదన అనుభవించావో, సునీతమ్మ కూడా తన తండ్రి చనిపోయినప్పుడు ఆవేదన అనుభవించింది అని చెప్పింది. పైగా ఇంకొక విషయం, నిన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అవసరం లేనటువంటి ప్రస్తావన, వివేకానంద రెడ్డి గారికి 2 పెళ్లిళ్ళు అయింది, ఒక కొడుకున్నాడు, ఇవన్నీ ప్రజలు అడిగారా? ఇస్ దిస్ ది పాయింట్ ఆఫ్ డిస్కషన్? సిద్ధం సభలో ఇది నువ్వు నామినేషన్ వేసిన సందర్భంగా పులివెందుల ప్రజలకు నువ్వేం చెప్పాలా? నేను పులివెందులకు ఇది చేశాను, ఈ ప్రాజెక్ట్ తెచ్చాను, ఈ స్కూల్ కట్టాను, ఈ హాస్పిటల్ కట్టాను, ఇన్ని అభివృద్ధి చేశాను, నాకు ఓటు ఏంటి అని చెప్పి అడగలనా? వివేకానంద రెడ్డికి 2 పేర్ల 2వ పెళ్లి అయింది, ఒక కొడుకున్నాడు. ఇస్ దిస్ నీడ్ ఆఫ్ ద అవర్? ఇది అవసరమా? ముఖ్యమంత్రి గారు ఈ మాటలన్నీ చూస్తా ఉంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాడు. వాడెవడు రాయితో కొట్టినాడు కదా, అప్పటి నుండి కొంచెం తీవ్రమైపోయినాడు మనిషి. ఏం మాట్లాడినో తెలియటం లేదు. సరే సరే, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనతో తులసిరెడ్డి గారు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎంపీ, ఏసీసీ మెంబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు. తులసిరెడ్డి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏంటి నిన్న పులివెందుల సందర్భంగా జగన్ గారు చేసిన ప్రసంగాన్ని ఎలా చూస్తారు? అవినాష్ చాలా చిన్న పిల్లాడు, అవినాష్ జీవితాన్ని మీరంతా నాశనం చేస్తున్నారు, నిప్పులు పోస్తున్నారని చెప్పి మీ అందరినీ కూడా కలిపేశారు. ఏం చెప్తారు? నిజంగా నిప్పులు పోస్తున్నారా, నాశనం చేస్తున్నారా? ఈ చిన్నపిల్లాడిని మీరందరూ, చిన్నపిల్లాడికి ఆయన టికెట్ ఇచ్చారు, ఏం చెప్తారు మీరు? అదే మా సునీత చెప్పారు కదా, చిన్నపిల్లవాడైతే స్కూల్ కు పోవాలని. ఈయన వచ్చేసి ఆల్రెడీ 2 సార్లు ఎంపినాడు, ఇప్పుడు 3వసారి టికెట్ ఇచ్చారు. కాబట్టి దాన్ని బట్టి వచ్చేసి ఆయన చిన్నపిల్లవాడ, యువకుడా, వృద్ధుడా అని చెప్పేసి తెలుస్తా ఉంది. రెండవది వచ్చేసి అవినాష్ అమాయకుడు అంటున్నారు. ఇప్పుడు మనం కాదుగా చెప్పింది, సిబిఐ ఛార్జ్ షీట్ లో ఆయన వచ్చేసి నిందితుడు అని చెప్పింది, నేరస్తుడు అని చెప్పండి. నేరస్తుడు అనేది కోర్టు, నేరస్తుడు అవునా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి 2023 జూన్ 30న సిబిఐ ఛార్జ్ షీట్ లో ఏముంది? ఇది కుట్ర ప్రకారము హత్య జరిగింది. నిందితులు ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, వీరు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నారు. సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్ రెడ్డి, మిగతా వాళ్ళ పేర్లు భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి పాల్గొన్నారు అని A1 ఎర్రగంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్ రెడ్డి, A4 దస్తగిరి, A5 శివశంకర్ రెడ్డి, A6 ఉదయ్ కుమార్ రెడ్డి, A7 భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉంది. కాబట్టి ఇది ఎవరో చెప్పడం కాదు కదా, సిబిఐ వచ్చేసి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ, అతను అక్యూజ్డ్ కింద నిందితుడి కింద చేర్చింది. దానే కదా అందరూ అంటున్నది. మేము కానీ, శర్మిలమ్మ కానీ, సునీతమ్మ కానీ ఎవరు కూడా వచ్చేసి ఒక నిందితునికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ పక్క మీ సొంత చిన్నాన్న హత్యలో ఒక నిందితుడు అని పేరు వచ్చిన అతనికి తెలిసినాక ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? ఏం మీకు టికెట్ క్యాండిడేట్స్ దొరకలేకనా? లేకుంటే కానీ అది జగన్ వచ్చేసి దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం నేరస్తుని చెప్పలేదు, కానీ నిందితుడు, అది వాస్తవం, అది ఛార్జ్ షీట్ లో ఉంది. రేపు కోర్టులో పని అయిన తర్వాత అప్పుడు చెప్పొచ్చు ఆయన అమాయకుడా కాదనేది కోర్టు తిరుపట్టి ఉంటుంది. కాబట్టి అది ఒక అంశం అవినాష్ గురించి జగన్ చెప్పిన వ్యాఖ్యల్లో. రెండవది వచ్చేసి మీరు వచ్చేసి చీర గురించి, అంటే వస్త్రధారణను కూడా ఆయన వదలటం లేదు. ఏమ్మా, వస్త్రధారణని కూడా ఆయన పర్సనల్ గా వెళ్ళి తిడుతున్నారు. మోకరిల్లారు పసుపు చీరలు కట్టుకుని. అదే చీర రంగు గురించి. ఇప్పుడు మన అందరిలో బ్లడ్ వచ్చేసి ఎర్ర రంగులో ఉంటుంది. ఈవెన్ జగన్ బ్లడ్ కానీ, నా బ్లడ్ కానీ, అందరి బ్లడ్, ఏ పార్టీ వాళ్ళ బ్లడ్ వచ్చేసి ఎర్ర రంగులో ఉంటుంది. అంటే వాళ్ళందరూ కమ్యూనిస్టులోనే, ఎర్ర రంగు ఉండే వాళ్ళందరూ కమ్యూనిస్టులు. అంటే అందరికీ బ్లడ్ వచ్చేసి ఎర్ర రంగులో ఉంటుంది అందరికి. కాబట్టి ఇవన్నీ ఒక దిగజారుడు వ్యాఖ్యలు, అది ముఖ్యమంత్రి హోదాలో అవి చేయాల్సినటువంటి విషయం కాదు. మూడవది వచ్చేసి నాకు పులివెందులో వచ్చేసి నా ప్రాణం అన్నాడు, కానీ అది జస్ట్ రివర్స్ లో చెప్పాడు ఆయన. పులివెందులో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయింది. మద్యం ఏరులై పారుతుంది,
జూదం విచ్చలవిడిగా సాగుతుంది, క్రికెట్ బెట్టింగులతో సహా అన్ని బెట్టింగులు జరుగుతున్నాయి. 7,079 ఇల్లు శాంక్షన్ చేసి కంప్లీట్ అయింది 5 ఏళ్లలో కేవలం 310. ఇది ఒక్కటి చాలు ఆయన ఓడించడానికి పులివెందుల ప్రజలు. ఇల్లు అనేది ఈ నవరత్నాల్లో ఒకటి. 779 ఇల్లు పులివెందుల పట్టణానికి మోడల్ జగనన్న మోడల్ కాలనీ కింద శాంక్షన్ చేసి 5 ఏళ్లలో కంప్లీట్ అయింది 310, అంటే 4%. 90%, 96% కాలేదు. ఆ 4% ఇళ్లలో కూడా ఒక్కరు చేరలేదు. ఆ ఇల్లు ఎలా ఉన్నాయంటే ఒక తన్నుదంతే కింద పడిపోతుంది. కాబట్టి ఇంతకంటే ఇంకొచ్చేసి ఆయన పులివెందుల ప్రజలే ఓడించవచ్చు అనడానికి ఇది ఒకటి నిదర్శనం. ఇక మిగతా రోడ్ల పరిస్థితి అన్ని అవసరం లేదు, ఒక్కటి చాలు. పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి, చక్రాపేట, లక్కిడిపల్లి, రాయచోటి ఈ రోడ్డు మీద జగన్ వచ్చేసి ఒక అర్ధగంట ప్రయాణిస్తే ఆయన పరిపాలన మీద ఆయనకే అసహ్యం పుట్టింది. 3 సంవత్సరాలుగా భూలోకంలో యమలోకం చూపిస్తుంది ఆ రోడ్డు. తొవినారు విస్తరణ చేపడదామని చెప్పేసి వదిలిపెట్టేశారు. దాని మీద పోవాలంటే భయం వేస్తుంది. కాబట్టి ఆయనకు పులివెందులో వచ్చేసి ఆయన నా ప్రాణం అని చెప్పుకునే అర్హత. ఇంకోటి, పులివెందుల్లో ప్రధానంగా రైతాంగంలో హార్టికల్చరు, మెయిన్ గా అరటి. దీనికి డ్రిప్ ఇరిగేషన్ చాలా ఉపయోగకరమైనది. గతంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉండేది. ఈయన వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మొత్తం తీసేశాడు, రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి పులివెందుల నియోజకవర్గానికి జగన్ చేసినంత ద్రోహము ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి పులివెందుల ప్రజలే ఆయన ఓడించడానికి. మీరు ద్రోహం చేశారు ఆయనంత చేసినంత, కానీ ఆయన వైఎస్ వారసుడిని నేనే అన్నంత స్థాయిలో నిన్న ప్రొజెక్ట్ చేశారు. వైఎస్ఆర్ వారసులు ఎవరు చెప్పండి ప్రజలారా, వాళ్ళ నేనా అనేది కూడా చెప్పారుగా. మరి వైఎస్ గారు మీ హయాంలో మీ పార్టీ తరపు నుంచి గెలిచినప్పుడు ముఖ్యమంత్రి, అంటే ఇప్పుడు మీరు చేయలేదా? అదే దాన్ని మీకు కూడా కలిపేస్తున్నారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆస్తికి వారసుడే తప్ప రాజకీయ వారసుడు ఏమాత్రం కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డిది కాంగ్రెస్, ఆయనది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, 2 సార్లు పిసిసి అధ్యక్షులుగా, 1 సారి సిఎల్పిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, 3 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల కేబినెట్ లో మంత్రిగా, ఇవన్నీ ఆయన కాంగ్రెస్ పరంగా వచ్చినటువంటి. 1975లో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా అయినప్పటి నుండి పావురాలగుట్టలో పంచభూతాల్లో కలిసిపోయేంత వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ. నీ పార్టీనే వేరు, ఇది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. ఆయనది ఒరిజినల్ కాంగ్రెస్, ఇది నకిలీ కాంగ్రెస్. నంబర్ 2 వచ్చేసి ఆయన పార్టీ కాంగ్రెస్ గుర్తు వచ్చేసి హస్తం గుర్తు, ఇది ఫ్యాన్ గుర్తు. 3వది వచ్చేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ఆయన ఆశయం. రాహుల్ గాంధీని వచ్చేసి ఆయనకు నష్టం కలిగించడం నీ ఆశయం. 4వది బీజేపీ, ఆయన రాజకీయ జీవితాంతం బీజేపీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాడు. నువ్వు బీజేపీ చేతిలో కీలుబొమ్మవు, కబాలివు, కట్టు బానిసవు. కాబట్టి నువ్వు రాజశేఖర రెడ్డికి ఏ కోణాన కూడా వచ్చేసి రాజకీయ వారసత్వం చెప్పుకునే అర్హత నీకు లేదు. ఆయనది కాంగ్రెస్, ఇది నకిలీ కాంగ్రెస్. ఆయన పార్టీ గుర్తు వేరు, నీ గుర్తు వేరు. ఆయన ఆశయం వేరు, నీ ఆశయం వేరు. ఆయన బీజేపీకి రాజకీయ ప్రత్యర్థి, నువ్వు బీజేపీ చేతిలో కీలుబొమ్మవు. కాబట్టి నువ్వు ఏ కోణాన్ని చూసినా గానీ నువ్వు రాజశేఖరుడికి రాజకీయ వారసుడు కావు. కాదు తులసిరెడ్డి గారు, ఒక పాయింట్ చెప్పండి. మీరు అక్కడ మొత్తం రాజకీయం అంతా మీకు బాగా కొట్టిన పిండి అక్కడంతా స్థానికంగా ఏంటి ఎందుకు అసలు వివేక గారి గురించే ఎప్పుడు జగన్ గారు కూడా ఒక్క మాట మాట్లాడరు? ఇప్పుడు నిన్న సునీత గారు అన్నారు, వివేక గారంటే చిన్నాయనంటే నీకు ఎందుకు ఇంత ఈర్ష్య ద్వేషం, ఒక్క మంచి మాట ఎందుకు చెప్పట్లేదు అని. అది పాయింటేగా. ఎప్పుడూ కూడా పోనిసరే అవినాష్ మంచోడు, చిన్నపిల్లోడు, టికెట్ ఇచ్చారన్నా కూడా ప్రజలకి తెలుసు, ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు అని చెప్పినా వివేక గారి గురించి ఒక మంచి మాట చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లా? నిజంగా ఈర్ష్య ద్వేషమా? ఇప్పుడు యాక్చువల్ గా రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఉన్న అనుబంధం వచ్చేసి ఇది త్రేతాయుగంలో రామలక్ష్మణులు ఉన్నట్టుగా కలియుగంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రాంతంలో వచ్చేసి రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఆ విధమైనటువంటి అన్నదమ్ములు. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాన్ని ఏనాడు కూడా వచ్చేసి వివేకానంద రెడ్డి గారు దాన్ని పక్కకు తొలగలేదు. కాబట్టి అటువంటి అన్నదమ్ముల అనుబంధానికి వాళ్ళిద్దరు వచ్చేసి ఒక ఆదర్శం అనేది అందరికీ తెలుసు. మరి నువ్వు వచ్చేసి పొద్దస్తం రాజశేఖర రెడ్డి గారు వారసు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అంత ప్రియమైన తమ్ముడి విషయంలో అంత అభాండాలు వేయడం ఏంటి?
ఒకవేళ ప్రతి మానవునికి కొన్ని మంచి కొన్ని చెడ్డ ఉంటాయి. నాణానికి బొమ్మ వరుస ఉన్నట్టు ఈవెన్ భగవంతుని కూడా కొన్ని విమర్శలు చేయొచ్చు, కొన్ని పొగడ్తలు ఉండొచ్చు. నీకు ఒకవైపు వచ్చేసి మీ నాన్నకు వచ్చేసి నేనే వారసుని అంటావు. మీ నాన్నకు అనుంగు తమ్ముడు రామునికి లక్ష్మణులు లాంటి తమ్ముడు, అటువంటి తమ్ముడు గురించి 4 మంచి మాటలు చెప్పకపోవడం కాకుండా మైనస్ పాయింట్లు ఏమైనా చెడ్డగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి వచ్చి ఇది ఒక్కటి చాలా వచ్చేసి ఆయనకి ఆన్సర్ చెప్పలేడు దీనికి. వివేకానంద రెడ్డి గారి 2వ పెళ్లి గురించి ఏం ఇప్పుడు అవసరమా? పోనీ 2వ పెళ్లి చేసుకుంటే చంపొచ్చునా? 2వ పెళ్లి చేసుకున్న వాళ్ళు చంపుతారా? ముందు నువ్వు ఇప్పుడు ఆయన వివేకానంద రెడ్డి హత్య కావించబడింది వాస్తవం. ఎప్పుడు 2019 మార్చి 15న 5 ఏళ్ళు దాటిపోయింది. నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నువ్వు ప్రమాణ స్వీకారం చేసింది ఆయన చనిపోయిన తర్వాత 2 నెలలకు. 10 నెలల పాటు సిట్ నీ ఆధ్వర్యంలో ఉన్నది. ఒక వివేకాన్ని పక్కన పెట్టినా ఒక వ్యక్తి చంపబడినప్పుడు దాని గురించి వచ్చేసి దర్యాప్తు పూర్తిగా దానికి శిక్ష పడాలి కదా, దర్యాప్తు పూర్తి కావాలి కదా. నీ హయాంలో 10 నెలల పాటు సిట్ నీ ఆధ్వర్యంలో ఉంది. తర్వాత వల్ల సిబిఐ వచ్చింది. నీ హయాంలో దర్యాప్తు పూర్తి చేయలేకపోతుంది. సిబిఐ దర్యాప్తు మొదలు పెడితే వాళ్ళకు సహకరించకపోవడమే కాకుండా వాళ్ళకి అడ్డుపడుతున్నావు. ఎందుకు కారణం? కాబట్టి ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ దేర్. సంథింగ్ లేకుంటే ఆ పక్క చనిపోయింది మీ చిన్నాన్న చనిపోయిన అటువంటి వాళ్ళలో సిబిఐ వచ్చేసి వీళ్ళ పేర్లు చెప్తే ఎందుకు వీళ్ళకు అంతా వత్తాసు పలుకుతున్నాం? ఎందుకు మీ చిన్నాన్న మీద వచ్చేసి వేరే విధంగా వచ్చేసి ఆయన వ్యక్తిత్వాన్ని హనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం? అదే ఈ బ్రహ్మ రహస్యం చుట్టూ తిరుగుతుంది. ప్రజలకి కొంత క్లారిటీ వచ్చింది కాబట్టి బ్యాక్. సత్యమూర్తి గారు, మనం అసలు ఈ కేసు లేకపోతే ఇది అంతా తతంగం కాసేపు పక్కన పెడతాం. మీరు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడదాం. ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ లేబుల్ నేమ్ ఇస్తూ ఉంటారు. మీడియాను దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, సరే అవినాష్ చిన్నపిల్లోడు, పెద్ద ఆయన ముసలాయన అని చంద్రబాబు గారిని. కానీ మీరు గమనించారో లేదు, వాళ్ళకి కావాల్సిన మనుషులందరినీ కూడా ఇప్పుడు బుట్ట రేణుక గారిని పరిచయం చేస్తే అక్క చాలా మంచిది, ఈ ఏదో సినిమాలో అంటాడు వీడు పండు, వీడు చిట్టి, వీడి బుజ్జి, వీడు నా ఫ్రెండ్, అలాగా చిన్నపిల్లాడు, లేకపోతే వీళ్ళు నా ఫ్రెండ్స్, లేకపోతే అంటే అసలు ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారు? ప్రజలకి ఏం చెప్పినా నేను నమ్ముతారు అనే ఒక మిథ్యా భ్రమలో ఉంటారా, లేదా అసలు కన్వీనియంట్ గా వదిలేస్తారా అవన్నీ? అంటే అది జగన్మోహన్ రెడ్డి మానసిక విశ్లేషణ చేయాలంటే మనం సరిపోవండి. దానికి మానసిక శాస్త్రవేత్తలు వచ్చి చేయాల్సిన అవసరం 15 రోజుల ముందు ఎలక్షన్ ముందు కూడా గుమ్మనంగా అసలు చెక్కు చెదరకుండా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, ఇప్పుడు మొన్న కూడా మనం చూసాం సిద్ధం సభల్లో వల్లభనేని వంశీ గారిని, కొడాలి నాని, వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు పండు, వీళ్ళు చిట్టి, వీళ్ళు బుజ్జి, ఇప్పుడు అవినాష్ దగ్గరికి వచ్చేసరికి చిన్నపిల్లాడు, లేదా రేణుక గారి దగ్గరికి వచ్చేసరికి అప్పులే లేవు అక్కకి, అక్క చాలా పేదది, ఇలా చెప్తూ ఉంటే అసలు జనం ఏం చెప్పినా నమ్ముతా ఉంటారా? కొడాలి నాని సౌమ్యుడు చాలా మంచివాడు అన్నప్పుడే అర్థమైందండి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎట్లా ఉంటుందనేది. ఈ తరహాలో వచ్చేసి అంటే ఇది ఒక కొత్త క్యాంపెయిన్ అన్నమాట, అంటే కొత్త మోడల్ ఒకటి కనిపెట్టారు. అసలు ఏం చెప్పినా నేను వింటారు పిచ్చోళ్ళ జనం ఏమన్నా? అదే ఇప్పుడు ఆయన ఉద్దేశం అయితే అదే, ఆయన మనసులో ఉన్న భావన అయితే అదే. ఇంకోటి ఏం చేస్తాడంటే మీరు జాగ్రత్తగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతాడో ఏం చెప్పాలో ముందరే ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోకి ముందర పంపిస్తాడు. పంపించేసిన తర్వాత దాన్ని వచ్చి ఆయన చెప్తాడు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చెప్తాడు అనమాట. అంటే అప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చింది అంతా కూడా నిజము అని నమ్మిస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్పింది మళ్ళీ ప్రచారం చేసుకుంటారు. దాంతో ఏమవుతుంది, అబద్ధము మొత్తం కూడా అది ఒక నిజము అన్న అభిప్రాయం కలిగించేస్తారు. ఇది వైసీపీ చేసే వాళ్ళ మోడస్ ఆపరండి, వైసీపీ మోడస్ ఆపరండి. మీరు ఈ ఎపిసోడ్ లోనే చూస్తే ఒక 2-3 రోజుల నుంచి వివేకానంద రెడ్డి తన 2వ భార్య పిల్లవాడు ఆడుకుంటున్న వీడియోని సర్క్యులేట్ చేశారండి. ఒక 2-3 రోజుల పాటు దాన్ని బాగా సర్క్యులేట్ చేశారు. నిన్నొచ్చి అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడండి. ఇప్పుడు ఇవాళ నుంచి మొదలు పెడతారనమాట.
దాని మీద మళ్ళీ ఫోకస్ మొదలు పెట్టేసి దాని మీద ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ తరహాలో ప్రతిదీ అండి. కానీ వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు చేసిందే మొత్తం అంతా ప్రజలు నమ్ముతారు అనుకుంటారు. కానీ ఈ పచ్చ చీర కట్టుకొని చెల్లెలు వెళ్ళింది అని చెప్పటం మీద రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా హర్ట్ అయ్యారండి. చాలా అసహించుకుంటున్నారు ఆ స్టేట్మెంట్ ని. ఎంత అసహించుకుంటున్నారంటే అసలు ఈయన ముఖ్యమంత్రికి పనికొస్తాడా, ఈ పదవికి పనికొస్తాడా అనే ఆలోచించే స్థాయిలో ఉన్నారు అందరూ కూడా. ఇప్పుడు ఇది బాడీ షేమింగ్ కిందకు వస్తుందండి. ఒక మహిళని, నీ చెల్లెలైతే కావచ్చు, అమ్మాయి ఒక మహిళని పట్టుకొని ఈ విధంగా బాడీ షేమింగ్ చేయటం అనేది అసలు మామూలు పరిస్థితుల్లో అయితే, మామూలు రాష్ట్రంలో అయితే, మామూలుగా శాంతి భద్రతలు అదుపులో ఉన్న రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి మీద ఈవ్ టీజింగ్ కేసు పెట్టాలండి. ఇది ఎల్లో పసుపు అనేదే వాడకూడదేమో, అందుకే నేను హర్ట్ అయ్యి వాళ్ళు ఎల్లోనే వేసుకున్నాను. ఏమంటారో చూద్దాము. ఇప్పుడు ఆయన దృష్టిలో ఎల్లో వేస్తే ఎవడేసినా పాపం కిందే ఉంది. సరే అనుకుంటే అనుకోని అని చెప్పి వాళ్ళు నేను కూడా ఎల్లోనే వేసుకున్నాను. పసుపు అనేది తప్పుగా ఉంది ఆయన దృష్టిలో. ఎవరు పసుపు వేసిన రాష్ట్రంలో పసుపు అంటే తప్పు రంగు కింద చిత్రీకరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. సరే చూద్దాం అని చెప్పి నేను కూడా పసుపే వేసాను ఇవాళ. ఆయన ఎప్పుడైతే చెల్లెలు పసుపు చీరతో వెళ్ళింది అని ఒక అగ్లీ గలీజు కామెంట్ చేశాడో, ఆ తర్వాత వెంటనే సోషల్ మీడియాలో ఆయన భార్య భారతీ రెడ్డి పసుపు చీరతో ఉన్న ఫోటోలన్నీ బయట పెడుతూ ఉన్నారండి. మీ మిసెస్ కూడా పసుపు చీర కట్టుకున్నారు, దీనికి మీరే సమాధానం చెప్తారని. అంటే ఎంత పోతున్నాం మనం, ఎటువైపు పోతున్నాం? తర్వాత మళ్ళీ రేపు ఎల్లుండో సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మహిళల్ని అగౌరవపరుస్తున్నారు, మహిళల చీరల గురించి మాట్లాడుతున్నారు అని చెప్తాడనమాట. ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేస్తున్నట్టుగా. అంటే ఈ తరహాలో క్యాంపెయిన్ వాళ్లే మొదలు పెడతారు, వాళ్లే క్యాంపెయిన్ చేస్తారు. మళ్ళీ అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్నంతా కూడా తెలుగుదేశం మీద వేస్తారు. నిన్నటి వరకు తెలుగుదేశం మీద వేశారు, ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ చెల్లెళ్ల మీద వేస్తున్నారు. వాళ్ళ చెల్లెళ్ళకి సంబంధించిన వివరాల్ని అసలు మొత్తం ఇదంతా కూడా ఈ కడప సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు షర్మిల, సునీత, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, బీటెక్ రవి వీళ్ళ మీద తెచ్చుకున్నారండి. వాళ్ళకి సౌభాగ్యమ్మ పేరు గుర్తురాలా, ఆమె వస్తుంది బయటకు వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఆమె లెటర్ రాసేటప్పటికి మొత్తం ఒక్కసారిగా భూకంపం వచ్చేసింది. ఆమె రాసిన లెటర్ లో ఆ విషయాలు ప్రస్తావించిన విషయాలతోటి మొత్తం పులివెందుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. అందరూ చాలా రోజులుగా అందరూ చెప్తూ ఉన్నారు, ఈ విధంగా వాళ్ళకు కూడా కొంత సమాచారం ఉంది, పులివెందులో వాళ్ళందరికీ సమాచారం ఉంది ఎవరు చంపారు ఏంటి కథ అనేది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మొత్తం బయటికి వస్తూ ఉన్నాయి. మీకు అసలు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అంతా కూడా ఇది అంటే రాజకీయంగా మొత్తం తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఒక మర్డర్ కేసుని కప్పిపుచ్చుకోవటానికి, ఆ మర్డర్ కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ని దాచిపెట్టుకోవటానికి వాళ్ళు రాజకీయంగా బలవంతులు కాబట్టి, ఆర్థికంగా బలవంతులు కాబట్టి, ఈ రెండు రాజకీయం ఆర్థికం ఈ రెండు కూడా ఉపయోగించి ఈ మర్డర్ కేసుని మొత్తం అన్ని రకాలుగా వాడుకోవటానికి, మలుపులు తిప్పటానికి, దాన్ని ఆపటానికి, ముందుకెళ్లకుండా చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకనే సునీతారెడ్డి బయటకు వచ్చి మా అన్నకి ధనబలం ఎటు ఉంది, ఆ ధనబలాన్ని మనం ఎవరేం చేయలేరు, ఈ రాజ్యాధికారాన్నైనా తీసేస్తే మా నాన్న మర్డర్ కేసులో న్యాయం అన్నా జరుగుతుంది అని సునీత విజ్ఞప్తి చేయడానికి ప్రధాన కారణం ఇదేనండి. ఈయనకున్న రాజ్యాధికారంతో మొత్తం తిమ్మిని చేసి ఈ విధమైన ఒక వక్రీకరణలు చేస్తూ ఉన్నాడు. సత్యగిరి ప్రసాద్ గారు, మిమ్మల్ని వాళ్ళని అసలు ఒక్క తాటిని కట్టి ఉద్రిక్త ప్రసంగాలు చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి?
మీకేం సంబంధం అంటే సరే ఫస్ట్ నుంచి మిమ్మల్ని వాడేశారు అనుకో, వాడకంలో వాళ్ళ స్పెషలిస్టులు అన్నట్టు మిమ్మల్ని వాడేశారు మేడం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, 1,000 మా మీద చూపించాడు, ఇప్పుడు 3,000 ఆయన చూపిస్తాను. మామూలుగా ఒక ఇది సామెత ఉంది కదా, 1,000 మందిని చూపిస్తే 3,000 నిన్ను చూపిస్తున్నాయి. ఇప్పుడు ముగ్గురు ఆయన వేలెత్తి చూపిస్తారు. ఒక పక్క సౌభాగ్యం వేలెత్తి చూపిస్తాంది, ఒక పక్క సునీతమ్మ వేలెత్తి చూపిస్తాంది, ఒక పక్క షర్మిలమ్మ వేలెత్తి చూపిస్తాంది. కుడితిలో పడ్డ ఎలుక మాదిరి అయిపోయినాడు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు నిజం చెప్తున్నాను నేను, ఏం చేయాలరా బాబు, ముగ్గురు ఈ విధంగా ఒకరి మీద ఒకరు ప్రశ్నల మీద ప్రశ్నలు. ఇప్పుడు ఇంటి పూరి ఇంతింత కాదా అంటారు కదా, ఆ విధంగా ఇంటి వాళ్ళే, ఇప్పుడు కుటుంబ సభ్యులే. ఒక పక్క రాజశేఖర రెడ్డి స్వయాన కూతురు, ఒక పక్క వివేకానంద రెడ్డి గారు కూతురు, ఒక పక్క వివేకానంద రెడ్డి గారి సతీమణి, ఇంతమంది ఆయన క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తా ఉంటే ఈయనకి సమాధానాలు చెప్పలేకపోతున్నాడు. సమాధానాలు చెప్పలేక ఇష్యూని చీరల మీద 2 పెళ్లిళ్ళ మీద వైపు మళ్ళీ పోతున్నాడు ఆయన. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే, మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉంటే ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆఫ్ సునీతమ్మ. వీళ్ళు ముగ్గురు ప్రశ్నల మీట్లలో సునీతమ్మ వేసినటువంటి ప్రశ్నలు చాలా రిలవెంట్ గా, చాలా వ్యాలిడ్ గా, చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉంది. ఆమె ఒక ప్రశ్న వేసింది మేడం, నిన్నగా మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో, రాత్రి 1 గంట నుండి మీ యొక్క వాట్సాప్ కాల్స్ లో మాట్లాడుకున్నారు కదా, భాస్కర్ రెడ్డి ఫోన్ కి, అవినాష్ రెడ్డి ఫోన్ కి, ఎర్రగంగి రెడ్డి ఫోన్ కి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఫోన్లు, వీళ్ళు ఫోన్లన్నీ యాక్టివ్ గా ఉన్నాయి. రాత్రి 2 గంటల నుండి 3 గంటల నుండి హత్య జరుగుతున్న సందర్భంలో కూడా ఆల్ దీస్ ఫోన్స్ ఆర్ యాక్టివేటెడ్ అండ్ వాట్సాప్ కాల్స్ ఆర్ గోయింగ్. దానికి నువ్వు సమాధానం చెప్పని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా కాల్ లిస్ట్ ఇస్తే వీళ్ళు దానికి సమాధానం చెప్పటంలే. అది వదిలేసి చీరల గురించి, తెల్ల చీరల గురించి, పసుపు చీరల గురించి, 2 పెళ్లిళ్ళ గురించే మాట్లాడుతాను. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, 4 సంవత్సరాల 10 నెలల్లో ఏ రోజు కూడా నువ్వు ఎన్నో బహిరంగ సభలు అడ్రస్ చేసినా కానీ, ఎన్నోసార్లు పులివెందులకు వచ్చినా కానీ, మీ చిన్నాన్నకి 2వ పెళ్లి అయిందని ఒక కొడుకున్నాడు అనే విషయాన్ని నువ్వు ఎక్కడా చెప్పలేదు. ఈ రోజే ఎందుకు వచ్చి చెప్తున్నావు అంటే ఇష్యూలు డైవర్ట్ చేయడం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, వివేకానంద రెడ్డిని ఈ విధంగా చేయడం తప్పించి ఆయనకి వేరే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎవరో చెప్తున్నా, పులివెందులకు వచ్చావు, పులివెందులకు పోయినావు, పులివెందులకు నేను ఇది చేశా, ఈ డెవలప్మెంట్ చూసా, నన్ను దాన్ని చూసి ఓటేయండి అని అడగకుండా, నా చిన్నాన్నకి 2 పెళ్లిళ్ళు జరిగినాయి, నాకు ఓటేయండి అని అడుగుతావా? ఇప్పుడు 58 నెలల్లో జరిగింది అదే కదా. రోడ్డు ఎందుకు వేయలేదు అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు, లేదు కంపెనీలు వచ్చినాయా అంటే మా చెల్లెళ్ళు అటువైపు ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి 24 గంటలు పెళ్లిళ్ళు కోలే. పవన్ కళ్యాణ్ 4 పెళ్లి చేసుకున్నాడు, వివేకానంద 2 పెళ్లి చేసుకున్నాడు, అదేవిడ దారిని పోయేవాడు 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఏమిటి 8 పెళ్లిళ్ళు చేసుకుంటే నీకెందుకయ్యా? నువ్వేం చేయడం రాష్ట్రానికి? నీకు ఎందుకు 150 సీట్లు పెళ్లిళ్ళ గురించి మాట్లాడడానిక? తులసిరెడ్డి గారు, ఒకటి చెల్లెళ్ల వల్ల ఓటమి తప్పదని గ్రహించారా? ఇప్పుడు ఆ వివరణ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నోరు తెరవలేదు సీఎం గారు, కానీ ఇప్పుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి బ్యాండేజ్ సలహా మీరు కూడా ఏమన్నా ఇస్తారా? నిజంగా సునీత గారు బాబు బ్యాండేజ్ తీసే గాలి ఆడిద్దని చెప్పారు ఆవిడ. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ఏగిని మార్చాలనుకుంటున్నారు, ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని మార్చారు, కేసీఆర్ ను మార్చారు, ఇక్కడ మారుస్తారు. ఒక విధంగా చూడాలంటే తెలంగాణలో కేసీఆర్ పాలన జగన్ పాలన కంటే అంతో ఇంతో మేలు, అనే మార్పు జరిగింది. కాబట్టి ఇక్కడ మార్పు తప్పదు. తర్వాత శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత శిరచ్ఛేదనం జరిగింది. ఈయన 1000 తప్పులు చేశాడు కాబట్టి ప్రజా కోర్టులో వచ్చేసి ప్రజా తీర్పు తప్పదు, ఓటమి తప్పదు. కాబట్టి ఇంకా ఆ మార్గం, ఆ యొక్క నేపథ్యంలో తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఇది వచ్చేసి పోగాలం దాపురించిన వాడు హితుల వాక్యము, అరుంధతిని దీప నిర్వాణ గంధము, వినడు కనడు మూర్ఖనుడు అని చెప్పేసి మిత్రలాభంలో పరవస్తున్నేసు చెప్పినట్టు ఆయన ఇంకా వచ్చేసి ఒక కన్ఫ్యూజన్ లో ఏమేమో మాట్లాడుతున్నాడు. అది ఒక తప్పు బదులు ఇంకో తప్పు చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు వినాశకాల విపరీత బుద్ధిని పోయే కాలం దాపురించింది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన